Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. కరువు భత్యంను 2% పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బేసిక్ వేతనంపై 58% ఉన్న డిఏను ఇప్పుడు 60%కి పెంచింది. ఈ సవరణలు 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 22న విడుదలైన ఉత్తర్వుల్లో ఈ నిర్ణయం స్పష్టమైంది. ఈ డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాల్లో పెరుగుదల కనిపించనుంది. ఉదాహరణకు బేసిక్ వేతనం 50,000 ఉన్న ఉద్యోగికి సుమారు 1,000 రూపాయల వరకు అదనపు లాభం లభిస్తుంది. ఈ పెంపు రక్షణ శాఖలో పనిచేసే పౌర ఉద్యోగులకు కూడా వర్తించనుంది. సాయుధ దళాలు, రైల్వే ఉద్యోగుల కోసం ఆయా శాఖలు వేర్వేరుగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాధారణంగా 2 సార్లు డిఏను సవరించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. జనవరి, జూలై నెలల్లో డిఏ పెంపు అమల్లోకి వస్తుండగా ఈ నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు సాధారణంగా మార్చ్, అక్టోబర్ నెలల్లో వెలువడుతుంటాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సవరణలు చేపడతారు. తాజా డిఏ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఊరట కలిగించనుంది. మొత్తంగా చూస్తే ఈ డిఏ పెంపు కేంద్ర ఉద్యోగుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి కొనుగోలు శక్తిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి కేంద్రం మరిన్ని సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయి.